పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉన్నదే ఎరా ఇంకా క్లీనింగ్ ఏంటి? టైం ఎంత అయింది? నైట్ 90 years పడుకున్నా సార్, లేచేసరికి లేట్ అయింది. దీనికేం తక్కువ లేదు. ఫాస్ట్గా దుడు, అవతల లేట్ అవుతుంది. అంత ఇంపార్టెంట్ పని మన ఆఫీస్లో ఏమన్నా సార్? ఈరోజు ఇంటర్వ్యూ ఉందిరా. ఈ ఇయర్ ఇంజనీరింగ్లో ఇండియా ఫస్ట్ వచ్చిందిరా. టాటా లాంటి కంపెనీలకే టాటా చెప్పింది మన కంపెనీకి ఇంటర్వ్యూకి వస్తుందిరా. అయినా అంత టాలెంట్ ఉన్న అమ్మాయికి మన ఆఫీస్లో ఏం పని సార్? ఇక్కడ నాకే పెద్దగా పని లేదు. మూసుకొని ఫాస్ట్గా క్లీన్ చెయ్యి. వేస్ట్ ఫెలో అని వేస్ట్ ఫెలో. ఇక్కడ హెచ్ఆర్ రూమ్ ఎక్కడ? హెచ్ఆర్ రూమా? మా బాస్ మీకు ఏమైనా బాకీ ఉన్నాడా? నో 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 నో. మిమ్మల్ని ఏమైనా అన్నాడా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారేంటి? ఎక్కడ పోలీసులు ఎక్కడ? రేయ్ సారీ అక్షర, మా బాయ్కి కొంచెం కొవ్వెక్కువ. మీరు రండి, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. మీ గురించి మేము చాలా విన్నాం. యు ఆర్ ద టాపర్ ఇన్ ఇండియా. నాట్ ఓన్లీ టాపర్, ఐఎమ్ ద వన్ హూ క్రాక్స్ ద ఫైర్ వాల్స్ ఆఫ్ ఆల్ టాప్ ఎంఎన్సీస్. యా టాటాలో షేర్స్ ఇస్తా అన్నా రిజెక్ట్ చేశారంట. మీరు ఆ ఆఫర్స్ రిజెక్ట్ చేయడానికి రీజన్ తెలుసుకోవచ్చా? ఇఫ్ యువర్ ఓకే. మై మోటివ్ ఇస్ సో సింపుల్. ఆల్రెడీ హై స్టాండర్డ్స్ ఉన్న కంపెనీలో వర్క్ చేస్తే నా గొప్పేముంది? ఐ వాంట్ మై ఓన్ ఐడెంటిటీ. గుడ్ గుడ్, ఐ లైక్ యువర్ కరేజ్. ఐ నో యువర్ టాపర్, బట్ యాజ్ ఏ ప్రాసెస్ ఐ హ్యావ్ టు టేక్ ఇంటర్వ్యూ. ష్యూర్, ఫైన్. Okay, you are selected as your capacity. I would like to offer as a team lead. That sounds great. But the package will be limited. Yeah, I know, but I have one condition. చెప్పండి. నాతో పాటు మా అమ్మ కూడా ఆఫీస్కి వస్తుంది. ఎందుకు? తను కూడా వర్క్ చేస్తారా? నో, జస్ట్ నన్ను చూసుకోవడానికి వస్తుంది. మా అమ్మను వదిలి నేను ఎప్పుడు ఉండలేదు. యాజ్ పర్ కంపెనీ పాలసీస్ అలా కేర్ టేకర్ని తెచ్చుకోవటానికి రైట్స్ లేవు. ఇక్కడే కాదు, అలా ఏ కంపెనీలోనూ ఒప్పుకోరు. అవును, బట్ వితౌట్ మై మామ్ నేను ఉండలేను. తను రాకుండా నేను వర్క్ చేయలేను. ఇంతకు ముందు కంపెనీస్ రిజెక్ట్ చేసింది కూడా ఆ రీజన్ కోసమే. బట్ వై? అమ్మ లేకుండా మీరు రావచ్చు కదా. పనిచేసే ప్రతి చోటకి అమ్మ రావాలంటే కష్టం కదా. నేను చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళినా, ఆడుకోవడానికి ఫ్రెండ్స్తో వెళ్ళినా, నా లైఫ్లో ప్రతి డెసిషన్ తనే తీసుకుంది. నా పాదం పడిన ప్రతి చోట తానే నీడై నిలిచింది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం సార్. తను లేకుండా నేను ఎక్కడికి రాను. బట్ ఇక్కడ మా కంపెనీ కూడా ఒప్పుకోదు. ఓకే సార్, దెన్ ఐ డోంట్ నీడ్ దిస్ జాబ్. ఐఎమ్ లీవింగ్. వెయిట్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. ఓకే, మీ కండిషన్స్కి నేను ఒప్పుకుంటున్నా. మీ అమ్మగారు రావచ్చు, మీరు కంపెనీలో జాబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెన్ విల్ బి ద జాయినింగ్ డేట్? టుమారో. రేపా? యా. ఏమన్నా ప్రాబ్లమా? నో, ఐల్ బి దేర్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. హలో అమ్మా. చెప్పమ్మా. నేను జాబ్కి ఓకే చెప్పేశాను. రేపటి నుండి జాయినింగ్. చాలా మంచి న్యూస్ బేబీ. మరి నేను రావడానికి ఒప్పుకున్నారా? నువ్వు రావడానికి ఒప్పుకోకపోతే నేను జాబ్కి ఓకే చెప్తానా? సరే అమ్మా, నాకు ఒక చిన్న పని ఉంది, అది చూసుకుని వచ్చేస్తా. సరే అమ్మా, ఇంటికి వచ్చాక మాట్లాడతా. లవ్ యూ అమ్మా, బాయ్. హలో మేడం. వచ్చాను మేడం. మీరు చెప్పిన రెస్టారెంట్కే వచ్చాను మేడం. వస్తున్నాను, వెయిట్ చేయండి. ఓకే మేడం. దేవుడా, నన్ను బాగా చూసుకోవాలి దేవుడా. దేవుడా, ఈ జాబ్ వస్తే నేను ఐఏఎస్ వచ్చినట్టు ఫీల్ అవుతాను దేవుడా. దేవుడా దేవుడా దేవుడా, ఏడుకొండలు కూడా వెంకటరమణ గోవిందా 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 గోవిందా
గోవిందా గోవిందా గోవిందా. అయ్యో అయ్యో సారీ. వస్తే ఉడతలు పీకేసిన తాటాక మొక్కందానా కళ్ళు ఉన్న పాదాలలో పెట్టొచ్చావంటే కావ్య ఎంత నా మీద పోసావు. నన్నే అంటావరా పక్క తెచ్చినోడా? నన్నే అన్నావా అని మళ్ళీ నన్నెందుకు అడుగుతావే? నిన్నే అన్ననే ఆంబోతు మొక్కందానా, నన్నే అమృత మొహంటావా? నిన్నే అన్ననే బండ మొక్కందానా. అయ్యో అబ్బో అబ్బా రాయో. ఏమే సర్వర్దానా నన్నే కొడతావంటే నువ్వెక్కడే ఉండవే, మా ఊళ్ళో అందరినీ తీసుకొచ్చి నీ కొప్పు ఊడిపోయేలా కొడతానే. నా కొప్పుడు పోలే కొడతానంటావరా? ఒరే నిన్ను ఏడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒరే పక్కడా పోయాడు పక్క తెచ్చినాడు. హలో, ఎవరు? నేనా? ఓ అంత బాగుందనా నువ్వు? సార్ సార్ కాఫీ. నువ్వు ఎప్పుడూ కల్లోకి వస్తున్నావు, నన్ను ఏదేదో చేస్తున్నట్టు. కాఫీ సారీ సార్. ఛాన్స్ ఉంటే నీ ఇంట్లోకి లేదా నీ మనసులోకి. రామరామా ఇలా మాట్లాడతాడు. అబ్బా దీనికోసమే వెయిటింగ్. నువ్వు నైట్ వేసుకొని లైట్ వేసుకొని ఉంచు, ఆ లైట్ని నైట్ని నేను వచ్చి తీస్తా. వచ్చేస్తానా? సార్ కాఫీ. అయ్యో 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 సారీ సార్, సారీ సార్, చూసుకోలేదు. సారీ సారీ. ఏదో పరజ్ఞానంలో ఉన్నాను, చూసుకోలేదు. సారీ బాబు. ఏం పర్లేదు, ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదు అంటున్నాగా. పొరపాటున జరిగింది. అయ్యో మీరు పెద్దవారు, అలా అనకూడదు. కాఫీగా ఏం పర్లేదమ్మా, నేను చూసుకుంటా. మీరేదో పని మీద వచ్చినట్టున్నారు. ఏం కాలేదమ్మా. అయ్యయ్యో ఇప్పుడు నా వల్ల మీ షర్ట్ అంతా మరకైపోయింది. ఏం పర్లేదమ్మా, మీరు వెళ్ళండి, అంతా నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. సారీ బాబు. అయ్యో సారీ బాబు. పర్లేదమ్మా. సారీ బాబు. హలో మేడం, నేను కాఫీ షాప్కి వచ్చా, కానీ ఒక చిన్న ప్రాబ్లం అయింది. మనం రేపు కలుద్దామా? మీరు ఇంటర్వ్యూలో ఆల్రెడీ పాస్ అయిపోయారు. సెలెక్టరా? రేపటి నుంచి వర్క్ వచ్చాయి. ఇంటర్వ్యూ లేకుండా ఎలా మేడం? మీ పక్క టేబుల్లో అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నాయి, అవి సైన్ చేసి వెళ్ళండి. ఏ ఎగ్జామ్ రాసిన ఎప్పుడు ఫస్ట్ టైం పాస్ కాలేదు, ఇప్పుడేంటి ఏ ఎగ్జామ్ రాయకుండా స్టేట్ ఫస్ట్ వచ్చినా అంటుంది? ఏదో ఒకటి, మనకి జాబ్ అయితే వచ్చింది కదా. ఎస్. మా వస్తున్నాను బేబీ. రాజు బా ఏం పర్లేదు. లెట్స్ గో మేడమ్స్.
ఇంటర్వ్యూ చేస్తాడు సార్. నేను ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయి ఈ అమ్మాయి కదా సార్? తనే. తన సూపర్ స్టార్ సిస్టరా మెగాస్టార్ మ్యాన్ కోడ్లా అంత సెటప్ తీయాల్సిందే? స్టార్ కూతుర్లకు కూడా ఇంత సెటప్ ఉండదురా. మరి ఎవరు సార్ తను? ప్రిన్సెస్, మామ్స్ లిటిల్ ప్రిన్సెస్. రండి మేడం రండి. నేను బయట ఉంటా మేడం. అమ్మాయి సన్నగా అరుణవ్వే నవ్వే తప్పి కుర్రాలే మంచాన పడ్డ. 1 సెకండ్. ఎవరు నువ్వు లోపలికి వెళ్ళిపోతున్నావు ఏంటి? రేయ్, ఈ కంపెనీకి బాసునరా నేను. అయితే నాకేంటి, లోపల మా బాస్ ఉన్నారు. అడ్డమైన వాళ్ళని అడుక్కున్నా పంపితే నన్ను తిడతారు. నేను ఈ కంపెనీకి బాస్ అంటే మీ బాస్కి, ఆ బాస్ కింద పనిచేస్తున్న నీకు నేను బాసునే. బాసా బొక్క? నాకు మా మేడం ఒక్కరే బాస్. ఏం పని చెప్పండి, వెళ్ళి అడుగుస్తా. ఆఫీసుకు కొత్త కదా, ఓసారి కలిసి వెళ్తా. ఇక్కడే ఆగండి, వెళ్ళి అడుగుస్తా. అలాగేనండి. మేడం, ఎవడో ఈ కంపెనీకి బాస్ అంట, మిమ్మల్ని కలవాలని కంగారు పడుతున్నాడు. లోపలికి రమ్మను. ఓకే మేడం. ఏమన్నారు? లోపలికి రమ్మన్నారు. చెప్పా కదా బాస్ అని. పక్కెళ్ళి అడుగు. 1 సెకండ్. మళ్ళీ ఏమైందిరా? రే 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 రే, నేనేమన్నా ఉగ్రవాది అనుకుంటున్నావా? ఒళ్ళంతా చెక్ చేస్తున్నావు? నువ్వు ఇవ్వాలైనా సరే చెక్ చేయడం నా బాధ్యత. బెల్ట్ తీ. రే రే రే, బెల్ట్ తీయటం ఏంట్రా? ఈ మారణాయుధం. లోపలికి వెళ్ళాక మా మేడం బెల్ట్ తీసుకుని కొడితే అమ్మో ప్రాబ్లం అయిపోదు. ఇది ఆయుధం ఏంట్రా? ప్యాంట్ లూజ్ ఉందని పెట్టుకున్నా. అవన్నీ నాకు తెలియదు సార్, మీరు తీయాల్సిందే. ఒరే కమల్ హాసన్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. పక్కెళ్ళి ఆడుకోపో పో. గుడ్ మార్నింగ్ సార్. ఎవడాడు బయట చాలా ఎక్కువ చేస్తున్నాడు? మీ అసిస్టెంటా? కాదు సార్, మా అమ్మ అసిస్టెంట్. నీకు మీ అమ్మ అసిస్టెంట్, మీ అమ్మకి ఇంకొకటి అసిస్టెంటా? నాకు ఒళ్ళెక్కువ కదండి, నేను పని చేసుకోలేను, అందుకే ఆడు. సరిపోయింది. నా కంపెనీని సత్రం చేసేలా ఉన్నారు. మీరేం టెన్షన్ పడకండి, మీ కంపెనీని మా అమ్మాయి ఎక్కడికో తీసుకెళ్తుంది. ప్లీజ్ కొంచెం మీరు బయట ఉంటారా? అమ్మాయితోటి మాట్లాడాలి. ఎందుకు? నేను ఇక్కడే ఉంటా, మాట్లాడండి. కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది అక్షర. అమ్మా, నువ్వు ఒక 5 minutes బయట ఉండు. సరే, జాగ్రత్త. లోపలేమన్నా అయితే పిలు, పిసికేస్తాను. ఏ నక్షత్రంలో పుట్టావే, మమ్మల్ని తగులుకున్నావా? ఏంటమ్మా మీరు బయటకు వచ్చారు? ఆ బాస్ గాడు లోపలేదో మాట్లాడుకోవాలంటరా. మేడంని వాడు ఏమైనా చేసేస్తే? ఏంటమ్మా మీ అమ్మ? చెప్పా కదా సార్, మా అమ్మకి నేను చాలా ప్రేమని. వాడికి సీన్ లేదులేండి. ఎవడ్రా నువ్వు? నేను ఆఫీస్ బాయ్. ఈ ఆఫీస్ మొత్తం మీద పని ఉన్నది నా ఒక్కడికే. మీకేం కావాలని చెప్పండి, నేను తెస్తా. నాకు ఉప్మా దోశ. నాకు ఒక ఆనియన్ దోశ. ఆఫీస్ అనుకుంటున్నారా, బయట బాబాయ్ హోటల్ అనుకుంటున్నారా? ఇది నువ్వే కదరా ఏం కావాలో అడగమన్నావు. నేను అనేది కాఫీయో టీయో అని, అంతేగాని ఇంకేం కాదు. సర్లే, చల్లారకుండా ఒక మంచి కాఫీ తీసుకురా. ఓకే. ఇదమ్మా నువ్వు వర్క్ చేయాల్సిన ప్రాజెక్ట్. కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యి. ఇదొక్కటే ప్రాజెక్ట్ ప్రెసెంట్ మన కంపెనీకి ఉంది. ఓకే సార్, బట్ ఒకసారి నా టీంతో డిస్కస్ చేయాలి. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఇంకా రాలేదమ్మా. వాట్? ఇంకా రాకపోవడం ఏంటి? ఆఫీస్ స్టార్ట్ అయ్యి 1/2 hour అవుతుంది. వాళ్ళకి ఆఫీస్ టైంతో పని లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. ఇంక నుండి అలా కాదు సార్, వాళ్ళకి కాల్ చేసి 10 నిమిషాల్లో మీ ముందు ఉండాలని చెప్పండి. ఓకే అమ్మా.
ఎవడ్రా 2 ఫోన్లకు చేస్తున్న లేకిగాడు? ఇంగాడు మన బాస్ గాడే అనుకుంటా. అలా అనుకునే బదులు లేచి లేపి మాట్లాడొచ్చు కదరా. కావాలంటే నువ్వెత్తుకో. హలో చెప్పే. రే అవులే, నేను బాసున్రా. నేనేమన్నా ఆడదాన్ని అనుకుంటున్నావా? ఏవో అంటున్నావు? మీ గొంతు అలానే ఉంది. గొంతు అలాగే ఉంది గాని ఆఫీస్కి రా, వర్క్ ఉంది. పొద్దు పొద్దునే జోకులేంటి సార్? జోకులు ఏంట్రా జఫ్ఫా? మీకు కొత్త టీం లీడర్ని అరేంజ్ చేశాను, ఆ ఆఫీస్కి రమ్మంటుంది. సర్లే, ఓ గంట వస్తాం, వెయిట్ చేయమను. గంట కాదు, పావు గంటలో రాకపోతే మీ ఇద్దరు జాబ్స్ పీకేసిద్దంట. మీకంత సీన్ లేదులేండి బాస్. నాకు కాదురా, వచ్చిందానికి ఉంది. సొల్లేయకుండా తొందరగా ఆఫీస్కి రండి. ఆ కౌశిక్ గడికి అర్థమయ్యేలా చెప్పు. అరే మావా లెగురా, బాస్ గారు ఫోన్ చేశాడు, ఆఫీస్ రమ్మంటున్నాడు. ఆఫీస్ లేదు, బొక్క లేదు, పడుకోరా. అరే నీతో పాటు నా జాబ్ కూడా పోయేలా ఉందిరా. అరే లేరరే. మనల్ని ఎవడరా మన జాబ్ నుంచి పీకేది? పావు గంటలో లేకపోతే మన జాబులు పీకేస్తానంటరా. అదెవడరా మన జాబ్ నుంచి పీకేది? వెళ్ళి పని చేద్దాం పదా. ఎవరితో నన్ను పనులు పీకేది? రావే బయటికి, రావే. ఒరేయ్ ఏమైందిరా? పూనకం వచ్చిన పుల్లాగా అలా అరుస్తున్నావు? ముందు నన్ను పీక్తా, నా పీకుడుగా తిని పిలవండి సార్. రావే బయటికి. ఎవరాడు ఎవరాడు? ఆగురా ఆగు. ఎవర్రా నువ్వు? జాతరలో బోర్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు? మరి నువ్వెవడరా గుడిముందు చిల్లరెత్తుకునేవాడులాగా? అయినా నీతో నా మాటలేంటి? రావే బయటికి. అవ్వకు, లోపల మా మేడం ఉంది, డిస్టర్బ్ అవుతుంది. అది దాని బోర్డు మేడం. రావే బయటికి, రావే. రేయ్ ఎవడ్రా నువ్వు? సంతలో బోర్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. ఓర్ని అమ్మ, నువ్వా కొత్త టీం లీడు? నేను ఇంకా అమ్మాయి అనుకున్నా. ఆంటీ ఉందేంటి? రేయ్ ఆంటీకి అన్నావంటే మూతిపులు రాలిపోతాయి. ఏంటి రాలేది? రేపు మాపో నువ్వే రాలిపెట్టున్నావు. అయినా నీకెక్కడ జాబ్ ఎవరిచ్చారే? ఏమి కాదురా, ఏమి వాళ్ళ అమ్మరా. ఓహోహోహో, ఇక్కడ ఏమైనా సత్రం పెట్టారేంటి? ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక్కడే ఉంది. రేయ్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడేవనుకో ఇక్కడే బొక్క తీసి బొందలో పెట్టేస్తాను మళ్ళీ. అయినా పనులతో మాట్లాడేదేంటి? డైరెక్ట్ గా దెయ్యంతోనే మాట్లాడతా. ఎవడ్రా నువ్వు? పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళొచ్చా? అమ్మా వాళ్ళ లోపలికి వెళ్ళాడు, పాపనేమో చేస్తాడేమో అమ్మా. అవతారం ఏంట్రా? జాతరలో బూరెలు అమ్ముకునే వాళ్ళకి. దీనమ్మ బూరల్ బూరల్. మీ ఫ్యామిలీ అంతా ముందర బోర్లు అమ్ముకునేలేంటి? ముగ్గురు బోర్లు అని. రీ ఆ షర్ట్ ఏంటి, కింద ఆ షార్ట్ ఏంటి? ఆఫీస్ కి వచ్చావా? అసోసియేషన్ తరపున అడుకోవడానికి వచ్చావా? షార్ట్ ఇందాక చల్లగా ఎందుకు తగులుతుందా అనుకున్నా. షార్ట్ వేసుకొచ్చానా? గుర్తుండాలి కదరా నీకు. అయినా నువ్వెవరేనా నన్నికి నన్ను జాబ్ నుంచి తినికి? రేయ్ మర్యాదగా మాట్లాడు. అయినా పర్మిషన్ లేకుండా నేనెవర్రా ఆఫీస్ లోకి రానిచ్చింది? నువ్వే పెద్ద పిఎం, మరి నీ పర్మిషన్ తీసుకుని లోపలడానికి. అయినా లేట్ గా లేజీగా ఉండే వాళ్ళతో నాకేంట్రా పని? అందుకే తీసేస్తా అన్నాను. అసలు ఆఫీస్కి ఎలా రావాలో తెలియదు నీకు. నేనేంట్రా చెప్పేది? పోరా బయటకి. ఈ ఆఫీసర్ మీ అమ్మది అనుకుంటున్నావేంటి? 3 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, నీ సీనియర్ ని. బొక్కలో సీనియర్. చక్కగా సిస్టమ్ ఆన్ చేయడానికి కూడా రాదురా నీకు. అమ్మా లోపలికి వెళ్ళి ఇంతసేపు అయింది, పాపను ఏమని చేస్తున్నామమ్మా? ఒరేయ్ చచ్చినోడా, దోవలు కొట్టే మొహోడా, ఏం చేస్తున్నారా బేబీని? పాపను ఏం చేయగలరు? తలుపు చూద్దామండి, ఏదో చెయ్యి. నీకు దండం పెడతా, బయటికి రారా. తలుపు తీరా రే. పాపను ఏం చేసావురా? ఒరేయ్ ఏం చేసావురా నా బేబీని? నీ కూతురు పెద్ద కాజ మరి కలబడి ఎగబడ్డానికి. నా బేబీకి ఏమైంది? బేబీ బేబీ. ఆగమ్మా, ఏమనుకోవద్దు. సారీ. బాస్, ఈ బూరెలోడు ఆఫీస్ లో ఉంటే నేను ఉండను. నువ్వెవరు తప్పుకోనికి? బాస్ ఇది ఉంటేనే ఉన్నావు. అయినా నీకు నాలో విశ్వాసంగా పనిచేసిన వాళ్ళు కావాలో లేదా ఇలా కుక్కల మొరియలు కావాలో నువ్వే డిసైడ్ అవ్వు. రే మీరేంట్రా ఉండనని నన్ను బెదిరిస్తున్నారు? సార్, నేనేం వినాలనుకోవట్లేదు. నేను వెళ్ళిపోతాను విడుంటే. ఈ లేక్ గార్డ్ ఉండాలో మా బేబీ ఉండాలో మీరే డిసైడ్ అలా చేసుకోండి. కాదమ్మా, ఏమనుకోకండి. మన బేబీ. ప్లీజ్. రాజు. అమ్మా, ఓకే.
ఎంత పని చేసావురా, ఇప్పుడు ఆమె వెళ్ళిపోతుంది కదరా.